రోజుకు 2 స్పూన్లు సబ్జా గింజలు కనుక మనం ఉదయము సాయంకాలం కనుక లోపలికి పంపామనుకోండి, 50% కాల్షియం సబ్జా గింజల ద్వారా వెళ్ళిపోయినట్టే మీకు. ఇక అంటే ఒక గ్లాసుడు పాలు ప్రొద్దుని త్రాగితే, లేకపోతే పావు లీటర్ పాలు తాగితే ఎంత కాల్షియం వస్తుందో, ఒక స్పూనుడు ఉదయం, ఒక స్పూనుడు సాయంకాలం సబ్జా గింజలు అంత కాల్షియం వెళ్ళిపోతుంది అనమాట. అందుకని నేను 100 గ్రాములు లెక్క చెప్పలేదు, స్పూనే వాడుకుంటారు కాబట్టి ఇందులో 115 మిల్లీగ్రాములు వెళ్ళిపోతున్న లెక్క అదనమాట. మెగ్నీషియం ఎముకల బలానికి కూడా బాగా కావాలి. అలాంటిది 50-60 మిల్లీగ్రాముల మెగ్నీషియం కూడా బాగా వెళుతుందన్నమాట. ఈ కాల్షియం మరియు మెగ్నీషియం అనేది బాగా రిచ్గా ఈ సబ్జా గింజల్లో ఉండటం వల్ల రక్తంలో ఉన్న ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని బాగా పెంచి బ్లడ్ పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తాయి. బ్లడ్ పీహెచ్ ఎప్పుడు క్షారంగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ చాలా యాక్టివ్ అవుతుందన్నమాట. అట్లాగే ముఖ్యంగా